ఓం నమ శివాయ. మనము కార్తీక పురాణంలో 4వ అధ్యాయంలో దీపం దానము మహిమ గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా జనక మహారాజుకి జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పినటువంటి కథలో పాంచాల రాజుకి చాలా రోజులు సంతానం కలగకుండా ఉంటే ఆయన పిప్పలాదుడనే ఋషి యొక్క సూచన మేరకు శివాలయంలో దీపం పెట్టాడు. ఆయనకు కొడుకు పుట్టాడు. అతనికి మిత్రవర్మ అని పేరు పెట్టాడు. లేక పుట్టిన బిడ్డ కాబట్టి గారాభంగా పెరిగాడు. వయసు పెరిగే కొద్దీ అతనిలో చెడు అలవాట్లు బాగా వృద్ధి చెందాయి. దానితో అతడు కనిపించిన ఆడవాళ్ళనందరినీ బలాత్కరించడం చేశాడు. ఎవరైనా అడ్డు చెప్పిన వారిని వాళ్ళంతా కూడా దండిస్తూ చేస్తున్నాడు కదా. అలాంటి అకృత్యములు చేస్తున్న వారు కదా మిత్రవర్మ. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారి ఎడ చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. మిత్రవర్మ రాజ్యములు తన కార్యమునకు అడ్డు చెప్పువారులను నరుకుదునని కత్తి పట్టును గని ప్రజలను భయంకంపితులను చేయుచుండను. అట్లు తిరుగుచుండగా ఒక దినమునందు ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించును. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధునికైన సఖ్యం కాదు. అట్టి శ్రీ కంటపడగానే ఆ రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేచుడే కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియక చేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పెట్టుకుని తన శయన మందిరాన్ని తీసుకొని పోయినది. వారు అట్లా భోగములు అనుభవించుచు ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొని చుండిరి. అట్లా కొంతకాలం జరిగిన ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని చంపవలని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకొని సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లు ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరింది. ఈ సంగతి ఎట్లనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరు గుడిలో కలుసుకొని గాఢాలింగమును మొనర్చుకొని సమయమును చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండను కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగు చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తరువాత వారి ఇరువురు మహదానందంతో రతి క్రీడలు సలుపుచూడు వ్యక్తులవుతుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించినాడు. ఇలా మిత్రవర్మ, పాంచాల దేశ రాజకుమారుడైన మిత్రవర్మ ఒక బ్రాహ్మణ యువతిని మోహించి చివరగా ఆమెతో ఇట్లా దుర్మార్గపు చర్యలు చేస్తూ పుణ్యవశమున ఒక శివాలయంలో దీపాన్ని వెలిగించారు. ఆ పుణ్యఫలంతోనే ఆ బ్రాహ్మణ శ్రీ భర్త తన ఖడ్గముతో వారిద్దరిని చంపాడు, తాను పొడుచుకొని చనిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర హర పార్వతీపతియే శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.